ఉన్నత చదువులు చదివిన తాము 10 ఏళ్లుగా చాలిచాలని జీతాలతో పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 145 డిగ్రీ కాలేజీల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొర్రా ఈశ్వర్లాల్. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి పీరియడ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన గౌరవ వేతన హామీని నెరవేర్చాలని కోరారు గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ ప్రతినిధులు. అంటే మరి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వాళ్ళు చెప్పేది మాత్రము రోజుకు 4 పీరియడ్లు అంటారు, కానీ చాలా చోట్ల 2 పీరియడ్లు 3 పీరియడ్లు మాత్రమే వస్తుంటాయి. దీంతో మరి మ్యాక్సిమం 72 పీరియడ్స్ తోటి 28,000 వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కేవలము మరి 72 గాను 50 పీరియడ్లు 40 పీరియడ్లు వస్తుంటాయి. ఇంకొక ఏదైనా ఒక నెలలో కూడా కనుక మరి సంక్రాంతి హాలిడేస్, అంతే తర్వాత ఈ దసరా హాలిడేస్, మళ్ళీ సమ్మర్లో సమ్మర్ వెకేషన్ ఇటువంటివి వచ్చినట్టు ఏదంటే ఆ నెల లోపల కేవలం 3 లేదా 4 రోజులు వర్క్ లోడ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే చూడండి సార్, ఎంత దౌర్భాగ్యం అంటే ఒక నెలలో 4,000 5,000 ఎత్తుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో ఒక లెక్చరర్ తన యొక్క ఫ్యామిలీని ఏ విధంగా మరి పోషించుకోగలడో ఒకసారి ప్రజలు